హలో హాయ్ వెల్కమ్ బాగున్నారా అందరూ? చాలా రోజులైంది ఆరుష్తో నేను కూర్చొని వ్లాగ్ చేసి. అండ్ మేమందరం కూడా బయటికి వెళ్ళి చాలా రోజులైంది, అంటే మీ ముగ్గురం కలిసి బయటికి వెళ్ళి చాలా రోజులైంది. సో ఎందుకో సడన్గా అలా బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అనేది ఇంకేం అనుకోలేదు, మోస్ట్లీ బీచే ఉంటుంది. సరే ఈరోజు వ్లాగ్ చేయాలనిపించింది. ఆరుష్ ఉన్నాడు కదా, ఆరుష్ మధ్య సరిగ్గా ఉండట్లేదు కదా వ్లాగ్స్లో అని చెప్పి, అందుకని. హలో ఆరుష్, బాగున్నావా? ఏం తింటున్నావు? చాక్లెట్ తింటున్నావా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? జానకిపేట వెళ్తున్నాము. ఇంక చెప్పు, తాతయ్యరి నాన్న మామూకి బాబు పుట్టాడు, చూసావా బాబుని? బాగున్నాడా? బాబు పుట్టాడు, బాగున్నాడా? నువ్వు బాగున్నావా? బాబు బాగున్నాడా? బాబు బాగున్నాడా? నువ్వు బాగున్నా? బాబు బాగున్నాడా? నువ్వు బాగున్నావా? ఇద్దరు బాగున్నారా? అబ్బో, మరి మమ్మీ బాగుందా, డాడీ బాగుందా? డాడీ బాగుందా, మమ్మీ బాగుందా? లాస్ట్ లో ఏం చెప్తే అదే చెప్తాడు. తాతయ్య బాగుంటారా, అమ్మమ్మ బాగుంటారా? అమ్మమ్మ బాగుంటుందా, తాతయ్య బాగుంటుందా? అమ్మమ్మ బాగుంటారా, తాతయ్య బాగుంటారా? అమ్మమ్మ బాగుంటారు, తాతయ్య బాగుంటారు. ఆరుష్, పాట పాడవా? రైమ్స్ చెప్పు. రైమ్స్ చెప్పమ్మా. అందులో రావు కానీ రైమ్స్ చెప్పు. యాక్చువల్గా ఆరుష్కి అంటే మా వదిన డెలివరీ కన్నా ముందు చాలాసార్లు అడిగేదాన్ని అనమాట. పిల్లలకి తెలుస్తుంది అంటారు కదా, సో అలా అడిగేదాన్ని సరదాగా ఏం చెప్తాడా అని. నాన్న ఆరుష్ అత్తకి పాప పుట్టాలా, బాబు పుట్టాలా, ఎవరు కావాలి నీకు అంటే ఎన్నిసార్లు అడిగినా పాప అనే అనేవాడు. వాళ్ళకి వినిపించాను కూడా. అంటే మా ట్విస్ట్ చేసి అడిగేదాన్ని, అత్తకి అని చెప్పి అడిగేదాన్ని, మా అమ్మకి అని చెప్పి అడిగేదాన్ని. ఎవరికి అని అడిగినా పాపే అనేవాడు. మేబీ తనకి పాప పుట్టాలని ఉందేమో, కానీ బావమరిదా ఏమవుతాడో, బావమరిది అనుకుంటా. సో బాబు పుట్టేశాడు. అండ్ బాబు పుట్టాక ఫోటో చూపించాను తనకి. మార్నింగే లేచిన తర్వాత ఫోటో చూపించాను. బాబు బాగున్నాడు అంటే బాగున్నాడు అని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అందరూ, నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కదా, అందరూ అడిగారు అన్నీ ఉన్నాడా అని. నాకు అన్నీ ఉన్నాడు, చూపించాను తన్ని ఇంతకుముందు. మరి మీరు అప్పుడు ప్రీవియస్లో చూపించాను, తర్వాత అవ్వలేదు అనుకుంటా. అంటే చూపించకూడదు అని లేదు, మా అన్నీని వదిలిని చూపించకూడదు అని ఏమీ చేయలేదు, అలా కుదరలేదు అంతే. అంటే నేను బాగా వ్లాగ్స్ ఫుల్గా స్టార్ట్ చేసే టైము తను డెలివరీ కదా, తను ప్రెగ్నెంట్. తన తర్వాత తను ఎక్కువగా ట్రావెలింగ్ చేయకూడదని, ఓకే నేనే పెట్టుకుంటా, ట్రావెలింగ్ చేయకూడదని తను వచ్చేవారు కాదు. అండ్ బిఫోర్ వచ్చినప్పుడు నేను వ్లాగ్ చేయలేదు అనుకుంటా, సో అందుకనే చూపించలేదు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ, పెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అందరూ విష్ చేసినందుకు. అండ్ ఏమ్మా, ఇంకెప్పుడైనా కుదిరితే వాళ్ళని డెఫినెట్గా ఇంక్లూడ్ చేస్తాను. క్లియర్ పిక్ కొంతమంది అడిగారు, క్లియర్ పిక్ వెతుకుతాను. కుదిరితే ఏదో ఇప్పుడు ఒక పిక్ని అటాచ్ చేస్తాను. ఏమ్మా, నేను పెట్టుకుంటాను. లాగేసావా? సో ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ ఇప్పుడే బయటికి స్టార్ట్ అయ్యాము మళ్ళీ. యాక్చువల్గా ఇంట్లోంచి చాలా త్వరగా వచ్చాము బయటికి, కానీ ఇలా బయటికి రాగానే తనకి కాల్ వచ్చిందనమాట, ఎవరో వచ్చారు. సో అప్పుడు నన్ను ఆఫీస్ దగ్గర బయట కార్లో వెయిట్ చేయమన్నారు. అండ్ తన పని అంతా ఫినిష్ చేసుకొని 1 అవర్ తర్వాత ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు ఇలానే జరుగుతుంది, ఇలా బయటకు వస్తాం ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు.
అండ్ దారిలోనే ఫిషెస్ తీసుకుందామని చెప్పి ఆగాము. మా దగ్గర ఆల్రెడీ చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు పెద్దవి పెంచేవాళ్ళం, కానీ ఫిషెస్ పెంచడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు అవి చచ్చిపోతూ ఉంటాయి, అప్పుడు బాధేస్తుంది. అందుకని చిన్న చిన్న ఫిషెస్ని ఈసారి పెంచుతున్నాము. అండ్ నెక్స్ట్ మేము బీచ్ రోడ్కి వచ్చాము. బీచ్ రోడ్లో ఎప్పుడు వచ్చే స్పాట్ ఇది. ఇక్కడ మనకి మోమోస్, షవర్మా అండ్ సూప్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చి కొంచెం మోమోస్ తీసుకున్నాము, అలానే సూప్ ఇవి తీసుకొని తాగుతున్నాము. చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్. సో అందుకని ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాము. అండ్ దెన్ ఆ తర్వాత ఆరుష్కి కొంచెం సేపు ఆడిపిద్దామని చెప్పి పార్క్కి వెళ్ళాము. ఈ పార్క్ చాలా బాగుంటుంది, కొత్తగా కట్టారు. సో దీని పేరు ఏదో ఉంటుంది, నాకు గుర్తులేదు. చిల్డ్రన్స్ అమ్యూజ్మెంట్ పార్క్ అనుకుంటా. సో ఇందులో కొంచెం సేపు ఆరుష్ని ఆడిపించాము. అండ్ దాని బ్యాక్ సైడే మనకి కూర్చోడానికి సిట్టింగ్ ఉంటుందన్నమాట. అంటే బీచ్కి ఫేస్ చేస్తూ కూర్చోవచ్చు అనమాట. సో కొంచెంసేపు ఇక్కడ ఆడుకున్న తర్వాత అటువైపు వెళ్ళాము. సో అక్కడ వ్యూ చూపిస్తున్నాను మీకు. చీకటి అయిపోయింది కదా, సరిగ్గా కనిపించకపోవచ్చు, కానీ చాలా ప్రశాంతంగా ఉంది అనమాట. ఈరోజు చాలా మంచి గాలి వేస్తుంది. సో మాకు అనిపిస్తుంది, ఎప్పుడు మా హస్బెండ్ అంటూ ఉంటారు అనమాట, మనకి హ్యాపీగా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలంటే మనం బీచ్కి వస్తాం కదా, వేరే ఊరు వాళ్ళు వేరే సిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి అడుగుతూ ఉంటారు తను. ఏమో మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు ఇలా కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయాలంటే? మేము మాత్రం బీచ్కి వస్తాము. మీరు ఎక్కడికి వెళ్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అక్కడ ఒక మురి మిక్సర్ బండి ఉంటే మురి మిక్సర్ చేపిస్తున్నాను. బీచ్కి వచ్చాక మురి మిక్సర్ తినాలి కదా మరి. సో ఇక్కడ మన ఫ్రెండ్ ఒకరిని కలిశాను, మన సబ్స్క్రైబర్ అనమాట. యాక్చువల్గా తను నన్ను కలమని చెప్పి అడుగుతున్నారు, కానీ మేము ఇద్దరం అనుకోకుండా కలిసాము. చాలా హ్యాపీ అనిపించింది. తన పేరు సౌజన్య. చాలా హ్యాపీగా ఉంది నిన్ను మీట్ అవ్వడం సౌజన్య. హలో. సో నిన్నటి వ్లాగ్ చూశారు కదా ఇప్పటి వరకు. నిన్న అనుకోకుండా బయటకు వెళ్ళినప్పుడు వ్లాగ్ని స్టార్ట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు మీతో మాట్లాడడానికి అవ్వలేదు అండ్ వ్లాగ్ని ఎండ్ చేయడానికి అవ్వలేదు. అందుకే ఈరోజు నెక్స్ట్ డే. సో ఇప్పుడు కూడా ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నాను. అండ్ ఈరోజు స్పెషల్గా శారీ కట్టుకొని ఉన్నాను. అంటే అసలు ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను వ్లాగ్స్లో అసలు రెడీ అవ్వట్లేదు. అంటే నాకు రెడీ అవ్వాలనిపించట్లేదు, బాగోదు కాబట్టి కొంచెం నీట్గా ఉంటున్నాను అంతే మించి ఏం రెడీ అవ్వట్లేదు. అండ్ ఈరోజు శారీ కట్టుకోవాలనిపించింది. అండ్ శారీ కట్టుకొని ఎప్పటి నుంచో ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. అది ఒక స్పెషల్ వీడియో, అంటే నాకు మెమరీగా ఉంటుంది అండ్ నాకు నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దామని చెప్పి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అలాగా వీడియో చేయాలి కాబట్టి ఈరోజు శారీ కట్టుకున్నాను. అండ్ దాంతోపాటు ఈరోజు వ్లాగ్ కూడా చేస్తున్నాను. అండ్ ఇప్పుడే ఆరుష్ పడుకున్నాడు. తను లేచుంటే నాకు శారీ కట్టుకొని ఇలా వ్లాగ్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే కష్టం కదా. వాడు ఏదో ఒకటి లాగుతాడు, పిక్తాడు, ఏదో చేస్తాడు కాబట్టి అవ్వదు. సో చూసారు కదా అక్కడ మొత్తం అంతా అవి ఉన్నాయి కదా బయటన, దానిపైన స్టాండ్ పైన ఉన్నాయి కదా, అవన్నీ తీసేసాడు. నేనేదో పని చేస్తున్నాను అక్కడ వంటగదిలో. ఈలోపు వచ్చే టైంకి ఇవన్నీ తీసేసి అవన్నీ బయటపడేస్తే నేను అవన్నీ తీసి పైన పెట్టుకున్నాను, మళ్ళీ సర్దుకోవాలి. సో అలా ఉంటుంది పరిస్థితి. అందుకని తను పడుకున్నాడు కదా, నాకు కరెక్ట్ టైం అనిపించి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను. సో ఇది శారీ, నార్మల్ శారీ, జస్ట్ సింపుల్ శారీ అనమాట. దీనిపైన కొంచెం థ్రెడ్ వర్క్ ఉంది, అలానే చిప్ వర్క్ ఉంది. మీకు తెలుసు కదా శారీస్ నేను ఎక్కువగా కట్టుకోను. సో దీనికి బ్లౌజ్ ఏంటి అంటే గ్రీన్ కలర్ ఇచ్చారనమాట, సేమ్ ఇదే కలర్, మొత్తం ఒకలాగా యూనిఫామ్లా ఉంటుంది అని చెప్పి దీనికి గోల్డ్ కలర్ వేసుకున్నాను. అంటే దీనిపైనకి ఏదైనా వేసుకున్నా బాగానే ఉంటుంది, మంచి ఇంకో కాంట్రాస్ట్ కలర్ ఏది వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈరోజు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఏమో షీస్ కలెక్షన్స్ నుంచి మొన్న తీసుకున్నా కదా, ఒక వీడియో చేశాను. సో బుట్ట టైప్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి తీసుకున్నప్పుడు అనుకున్నాను అనమాట, ఇలా శారీస్ మీద కూడా, సింపుల్ శారీస్ మీదకి, ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. బాగుంది దీనిపై కూడా. సో ఇక్కడ కిందేమో గ్రీన్ ఇంకా రెడ్ హ్యాంగింగ్స్ వచ్చాయి కదా, సో మ్యాచ్ అయిపోతుంది దేని మీదకైనా.
సో ఒక 2 జ్యువెలరీ పీసెస్ తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు. ఈ మధ్య చాలా లేటెస్ట్ మోడల్స్ అన్నీ వచ్చాయి కదా, కానీ నా దగ్గర ఏవి లేవు ఈ మధ్య వచ్చినవి. సో అందుకే అనుకున్నా, అప్పుడప్పుడు చూసినా అనమాట టైం దొరికినప్పుడు, నచ్చితే తీసుకున్నా అని. అలా ఒక 2 తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట, మనీ కలెక్షన్స్ అనే వాళ్ళ దగ్గర నుంచి. సో వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఉంది, అలానే ఫేస్బుక్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఈరోజు తీసుకున్న కలెక్షన్లో ఏంటి అంటే, ఒకటి ఎప్పటి నుంచో ఆ టైప్ మోడల్ కొందాం అనుకుంటున్నాను, అండ్ ఇంకొకటి బాగా నచ్చి తీసుకున్నాను. సో మీకు చూపిస్తాను. ప్రతిదీ ఇలా మనకి బాక్స్లో వచ్చింది, బాక్స్లోని బబుల్ ర్యాప్ అయ్యి కాటన్లో ర్యాప్ చేసి వచ్చిందనమాట. ఇది చోకర్ తీసుకున్నాను. నా దగ్గర ఒక్క చోకర్ కూడా లేదు ఇప్పటి వరకు. అంటే సీజర్ నెక్లెస్ టైప్ ఉంది, సీజర్ హారం లాంటిది ఉంది, అలాంటివి ఉన్నాయి, కానీ చోకర్ అయితే లేదు. సో అందుకే తీసుకున్నా. చోకర్ సీజర్ టైప్ది, మనకి రెడ్ ఇంకా గ్రీన్ స్టోన్ వచ్చింది. మీకు పిక్చర్ కూడా అటాచ్ చేస్తాను, సో క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ లైటింగ్ వల్ల మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు. కిందేమో నెమలి టైప్ ఉన్నాయి, అండ్ పైనేమో చిన్న డిజైన్ లాగా వచ్చింది. సో ఇది లాస్ట్లో పెట్టుకొని చూపిస్తాను. అండ్ మనకి దీనికి బుట్ట ఇయర్ రింగ్స్ వచ్చాయి, అండ్ దీని కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చి 1380 రూపీస్ అనమాట. సో 1380 దీని కాస్ట్. చాలా బాగుంది, క్వాలిటీ వైజ్ అండ్ మెటీరియల్ అంతా చాలా బాగుందన్నమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయి కదా, ఇయర్ రింగ్స్ ఏమో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను, అది కూడా నీట్గా సెపరేట్ కవర్లో వచ్చాయి. చిన్న బుట్ట ఇయర్ రింగ్స్, పైన నెమలి పింజం వచ్చింది. కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ బాగున్నాయి. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ ఏమో ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. అంటే ఈ టైప్ నా దగ్గర లేదు, అంటే నార్మల్ 1 గ్రామ్ గోల్డ్ అలానే సీజర్ టైపే కదా ఎప్పుడు చూస్తూ ఉంటాం. సో ఇది నాకు చూడగానే డిఫరెంట్గా అనిపించింది, అందుకే ట్రై చేశాను. అండ్ బాగుంది బయటకు వచ్చాక కూడా. అంటే ఇందులో క్వాలిటీస్ 2-3 క్వాలిటీస్ ఉన్నట్టు ఉన్నాయి. దీన్ని నేను వేరే ఒక వాళ్ళ దగ్గర చూసినప్పుడేమో 1600 అలా ఉందన్నమాట కాస్ట్, కానీ వీళ్ళ దగ్గరేమో 800 ఉంది. సో మేబీ క్వాలిటీ వైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుందేమో. మనకి ఇక్కడ బ్యాక్న మ్యాట్ ఫినిష్ వచ్చిందనమాట, సో మ్యాట్ గోల్డ్ ఫినిష్ లాగా వచ్చింది. అండ్ ఫ్రంట్ ఏమో కింద పర్ల్ హ్యాంగింగ్స్ వచ్చాయి, అలానే మధ్యలో లక్ష్మీదేవి బొమ్మలాగా వచ్చింది. అండ్ చుట్టూ రెడ్ స్టోన్స్ వచ్చాయి, అలానే గ్రీన్ ఇంకా వైట్ స్టోన్స్ ఉన్నాయి పైన అంతా కూడా. మీకు పిక్చర్ క్లియర్గా అటాచ్ చేస్తాను, సో మీకు క్లియర్గా కనిపిస్తుంది. బాగుంది, ఇది కూడా చాలా ఎథ్నిక్గా చాలా యూనిక్గా అనిపించింది నాకు. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయి అంటే, సో దీని కాస్ట్ చెప్పాను కదా 800. సో దీని ఇయర్ రింగ్స్ ఏమో సింపుల్ హ్యాంగింగ్స్ అనమాట. సో అంతే, ఈ 2 తీసుకున్నాను. ఇంకా చాలా డిఫరెంట్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్ని సెట్స్ ఉంటాయి కదా, సో అన్ని మోడల్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గుంత పూసలు టైప్వి కూడా ట్రెండే కదా, అవి ఉన్నాయి. కానీ అవేంటో బాగా అనిపిస్తున్నాయి నాకు, అండ్ బయటకు ఎలా వస్తాయో అన్నట్టు ఇది ఒకటే ఇవే తీసుకున్నాను. సో నెక్స్ట్ అవి ట్రై చేస్తాను. ఇంకా రామ్ పరివార్ టైప్ కూడా ఈ మధ్య లేటెస్ట్ ట్రెండ్ కదా. సో ఇప్పుడు ఇవి పెట్టుకొని చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఏం నచ్చింది రెండిట్లో మీకు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు 2 బాగానే అనిపించాయి. అండ్ మీకు ఇది నచ్చిందా? అది చూడలేదా? దానికి ఇది నచ్చిందంట మా హస్బెండ్కి. నీకేం నచ్చింది?
ఆరుష్ లేచిపోయాడు పడుకొని. సో ఈ డీటెయిల్స్ అన్నీ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడొచ్చు కావాలనుకుంటే. అండ్ పేమెంట్ విషయానికి వస్తే కొన్నిటికి వాళ్ళు సిఓడి ఉంది అని మెన్షన్ చేస్తున్నారు, కొన్నిటికి సిఓడి లేదని మెన్షన్ చేస్తున్నారు. అంటే కొన్ని ఐటమ్స్కి ఉంటే కొన్ని ఐటమ్స్కి ఉండవు, లేకపోతే అన్నిటికీ నార్మల్గా ఆన్లైన్ పేమెంట్స్ ఏవైనా ఉంటాయి, లైక్ టెచ్ కానీ గూగుల్ పే అలానే పేటిఎం. సో ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇది జ్యువెలరీ గురించి డీటెయిల్స్. అండ్ ఇప్పుడు రొటీన్లోకి వెళ్ళాలి. ఆరుష్ లేచాడు కదా, సో తనకి అన్నీ చూసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపట్లో కనిపిస్తారు మీతో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఈ పనిలోకి వచ్చాము. ఇదేంటంటే బయట బాల్కనీలోని మాకు అక్కడ గ్రిల్ లాగా ఉంది, కనిపిస్తుంది కదా. సో అక్కడ కొంచెం భయంగా ఉంటుంది, ఆరుష్ అటువైపు వచ్చినా ఏం చేసినా చాలా భయం వేస్తుంది. సో అందుకే అనుకున్నాం ఒక ప్లాస్టిక్ షీట్ తెచ్చి వేసేద్దాం, సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అనుకున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. ఫైనల్గా ఇందాక తను బయట నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు, ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేస్తున్నాం అనమాట. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగానే ఉంటాను, మ్యాక్సిమం బాల్కనీ డోర్స్ ఏవి తీయను. కానీ ఎందుకులే ఒక ఛాన్స్ తీసుకోవడం ఎందుకు, ఎందుకంటే వాళ్ళు నేను పక్కన ఉన్నా కూడా వాడు ఎక్కుతాడు, ఆరుష్ అక్కడ గ్రిల్ ఎక్కుతాడు. వద్దు అని చెప్పినా కూడా వద్దని పనే చేస్తారు కదా వాళ్ళు, అయినా కూడా అదే చేస్తాడు. అందుకనే ఫిక్స్ చేస్తున్నాము. అదేం లేదు, మనమే సింపుల్గా చేసేసుకోవచ్చు. సో అందుకని తను చేస్తున్నారనమాట. అండ్ ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత వంట చేయాలి. సో చూడండి, అక్కడ ఆరుష్ హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ డాడీకి. ఇంకా వాళ్ళ డాడీ ఏ పని చేస్తే అదే అనమాట. తను అక్కడ ఏదో ఫిక్స్ చేస్తున్నారని వీడు కటింగ్ ప్లేయరు వద్దన్న కూడా పట్టుకుంటున్నాడు. సో డిన్నర్లోకి కొబ్బరి పచ్చడి చేశాను నైట్, అంతకు మించి ఏం చేయలేదు. సో దాంట్లోకి బ్రౌన్ రైస్ కుక్ చేశాను అనమాట. ఈ మధ్య తను బ్రౌన్ రైస్ అడుగుతున్నారు, అందుకని బ్రౌన్ రైసే వండుతున్నాను. అండ్ ఆ తర్వాత సేమియా చేశాను, సేమియా అడిగారని. సేమియాలోని ఎక్కువ జీడిపప్పు ఉండాలన్నమాట ఆరుష్కి, ప్రతి స్పూన్లోనే ఒక జీడిపప్పు తగలాలి, అప్పుడే తింటాడు. సో అందుకని ఎక్కువ వేస్తాను, అలానే నెయ్యి కూడా ఎక్కువ వేస్తాను. సో ఇక్కడ ఆరుష్కి సేమియా తినిపిస్తున్నాను. అండ్ ఈరోజు మూవీ ఏంటి అంటే హలో గురు ప్రేమ కోసమే అనమాట. దీనికి ముందు ఒక మూవీ చూసాం కానీ నచ్చలేదు, సో ఇది పెట్టుకున్నాము. అండ్ ఇది చాలా బాగుంది, ఎవరైనా చూడకపోతే చూడండి, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. సో ఫ్రెండ్స్ అంతే, ఇది ఇవాళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.